హనుమత్ దీక్ష నియమావళి ఇవన్నీ మీకు తెలుసు. ప్రతిరోజు దీక్ష నియమావళిలో పారాయణం, జపం, ప్రదక్షిణం, ధ్యానం, అభిషేకం ఇవన్నీ చేస్తూ ఉంటారు. చాలా సంతోషం అన్నమాట. కానీ పీఠం ఏదైతే ఆదేశిస్తుందో ఆ నియమనిష్టలను తెలుసుకొని పూజా కార్యక్రమంలో ముందుకు సాగాలి. ప్రతి సంవత్సరం మీకు తెలియజేస్తూనే ఉన్నాం. పూజా విధానం బుక్ ఉండాలి. దాంట్లో ఉండే విషయాన్ని మీరు తెలుసుకొని పక్కన వ్యక్తి కూడా తెలియాలి. ఎందుకంటే మన హనుమాన్ దీక్షా స్వాములందరూ మాస్గా ఉండే అట్టడుగు ఉండేటువంటి ప్రాంతాలు, అడవి ప్రాంతాలు, కాళేశ్వరం ప్రాంతాల్లో, ఆదిలాబాద్ అడవుల్లో మేము అనేక సంవత్సరాలు తిరిగి ఈ అట్టడుగు ఉండేటువంటి అంటరానితనాన్ని దూరం చేయాలి. భగవంతుడు ఒక సంతతే, అందరూ కూడా మనందరం ఒకటే అనే ఒక సందేశం తీసుకొని ముందుకు సాగితే ఆనాడు విజయవాడలో సద్గురు సైద్ అప్పుల స్వామి మహారాజ్ ఈ పీఠాన్ని స్థాపించి ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంటికి ఈ యొక్క దీక్షని, మంత్రాన్ని ఇవ్వాలి అని ఆదేశించారు. ఆ ఆదేశంతో ఈరోజు ఇప్పుడు వరకు చెప్పారు, సిద్దిపేటలో 6గురితో ప్రారంభం చేసినటువంటి మొట్టమొదటి హరిస్వామితో ప్రారంభమైంది ఇక్కడ సిద్దిపేటలో. మరి అట్లాంటి చిన్న చిన్న పిల్లలు అనమాట. ఈ సంవత్సరం ఎక్కడ చూసినా బాలస్వాములు వేలాది మంది ఉన్నారు. పెద్దవాళ్ళ కంటే చిన్నపిల్లలు ఎక్కువ నియమనిష్టలు చేస్తున్నారు. మనకు కావాల్సింది అదే, దేశ సంరక్షణ. మన దేశాన్ని మనం రక్షించుకోవడానికి, సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి వచ్చేటువంటి యువతరానికి మీరు ఆదర్శంగా ఉండాలి. ఇప్పుడే ఆచార్య గారు చెప్పారు, మన సిద్దిపేట ఆదర్శంగా ఉండి రాయచెట్టు హనుమాన్ ట్రస్ట్ వారు ప్రప్రదంగా అన్నదాన కార్యక్రమం మొదలుపెట్టాము అని, అది చాలా సంతోషం అన్నమాట. ఈ అన్నదానంతోనే సర్వదేవతలు సంతృప్తిపై సర్వ మానవులకు కూడా ఆయుష్, ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శక్తి అన్నదానానికి ఉంది. అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్నట్టుగా. మరి ఇట్లాంటి అద్భుతమైనటువంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ఉండాలి. దీక్షా స్వాములు సమయాన్ని వృధా చేయబకండి. సమయం తక్కువ ఉంటుంది మీకు. 11 రోజులు 7 రోజులు అంటే ఆ దీక్ష సంపూర్ణ కాదు. ఈ సమయాన్ని ఎక్కువ సమయం మీ యొక్క దీక్ష నియమాల్లో మౌనాన్ని, మంత్ర అనుష్ఠానాన్ని మానసికంగా ఎక్కువ చేస్తూ ముందుకు సాగాలి. అందుకని మించినటువంటి సాధన లేదు. ఇక రెండవది, దీక్ష మాలాధారణలో అతి ముఖ్యమైనటువంటిది, పవిత్రమైనటువంటిది మాలాధారణ మంత్రోపదేశంతో దీక్షా విరమణ కూడా అంత ముఖ్యం అన్నమాట. దీక్షా విరమణ సమయంలో మనకి గురుస్థానం విజయవాడకు వెళ్ళాలి. అక్కడ కృష్ణానది, పవిత్ర కృష్ణానదిలో స్నానం, ఇంద్రికలాది గిరి ప్రదక్షిణ, మాలా విరమణ చేసి మీకు ఇస్తే అది పారేయకుండా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. చాలామంది పారేస్తున్నారు. మాల అంటే పవిత్ర మాల, శక్తితో కూడిన మాల. ఆ మాల పారేయకుండా మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. జపమాల కూడా భద్రపరచుకోవాలి. దీక్షా విరమణ అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఉదయం జప అనుష్ఠానం, అంటే అనుష్ఠానం అంటే ఏం తెలియక ఏమో అనుష్ఠానం మాకు తెలియదండి అంటారు. జప అనుష్ఠానం అంటే అనుసరించడం అని అర్థం. ప్రతిరోజు ఉదయం స్నానం చేస్తూ జపం చేసుకొని మీ పని మీకు వెళ్ళిపోవాలి. నిరంతరం నామస్మరణ చేస్తూ నీ పని నువ్వు చేస్తూ ముందుకు సాగాలి. ఇది మీకు సంబంధించినటువంటి దీక్ష పడితే ఏమొస్తుంది అంటే ఆరోగ్యం వస్తుంది. ఇంకేం వస్తుందంటే ధైర్యం. హనుమంతుడంటే ధైర్యం, ఆరోగ్యం, సర్వకార్య సిద్ధి. మీరు ఏది సంకల్పిస్తే అది అయిపోయేటువంటి శక్తి హనుమంతుడు ఇస్తాడు మీకు. అది గమనించండి. మీకు ఉండేటువంటి సమయాన్ని వారికి వ్యక్తం చేస్తూ స్వామివారి యొక్క మంత్ర అనుష్ఠానంలో ముందుకు సాగాలి.